వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. అమరావతిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా వీస్తున్న గాలి. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం. సోను సూద్. ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గోడ్చేడ్తారెడ్డి. వరద పరిస్థితులపై మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెదక్ కలెక్టరేట్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. దర్జాగా దొంగతనం, బంగారం షాపులో భారీ చోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దేశ ఆస్తిని, తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గల వృత్తి మీది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణలో విద్యను అందించే గురువులు అందరూ భవిష్యత్తులో తెలంగాణను దేశంలోని అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలని అన్నారు. మీరంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులకు ఉంది. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఈ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు. మీరంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులతో, మీరంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న మీ అందరికీ ఈ గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. విద్య, వైద్యం, వ్యవసాయం, రుణమాఫీపై సమీక్ష చేశాం. ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, అసంపూర్తిగా ఉన్న సబ్ సెంటర్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఏరియా హాస్పిటల్స్లో బెడ్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రెవెన్యూ దరఖాస్తులపై సమగ్రంగా విశ్లేషించాలని చెప్పారు. మెడికల్ కళాశాలకు సంబంధించిన అప్పీల్కు వెళ్లాము, వస్తుందని ఆశిస్తున్నామని వివరించారు. పేదలకు విద్య ఎంతో ముఖ్యమని, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన ఎంతో ముఖ్యమని, స్కూల్స్లో కనీస సామర్థ్యాలు పెరగాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, ప్రతి నెల విద్యా వైద్యంపై రివ్యూను నిర్వహించాలని, విద్యా వైద్యానికి నిధులు కేటాయించడానికి నేను సిద్ధంగా ఉన్నానని వివరించారు. అమ్మాయిలు చదువుకోవాలని ఉన్న వారికి సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, సామాన్యుని ఆరోగ్యం ప్రభుత్వంపై ఉందని, సాధారణ మనిషికి ప్రభుత్వ హాస్పిటల్స్పై నమ్మకం కల్పించేలా వైద్యం చేయాలని సూచించారు. వైద్యంపై కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలి, భూసేకరణను ఫీల్డ్ విజిట్ చేయాలని, సేకరించాలి అని, లోకల్లోనే సరికొత్త పిహెచ్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆలోచన ఏమున్నది అంటే, మనకు హైవేలు విస్తరించబడ్డాయి. మనకు ప్రధానంగా 6-7 హైవేలు, పెద్ద హైవేలు. ఈవెన్ పేషెంట్లకు అందులో కూడా ఒక ఆలో ప్లాన్ చేస్తాం. అట్లనే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ అండ్ ఎంసీహెచ్లో కూడా బెడ్లు చాలా కూడా పాతవి కావడం వల్ల కొన్ని ఇరిగిపోయినాయి. ఫోటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. చాలా ప్రాబ్లమ్ ఉంది సార్. ఇంకోటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. అట్లే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో లీకేజెస్ ఎక్కువ చేస్తారు. ఇవన్నీ కూడా సెట్ కావాలంటే చివరికి మాకు మెడికల్ కాలేజ్ అయితేనే మా ఏరియాలో అందరికి కూడా బెనిఫిట్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా మెడికల్ కాలేజెస్ అన్ని వింగ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కలెక్టర్ గారు ఆ ఏవేవైతే అబ్జెక్షన్ చేసిరో వాటి మీద స్పెషల్గా అటెండ్ కావాలని కోరుతున్నాను. ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా
ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ, ధర్నీ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాము. ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషన్, హెల్త్, ఎందుకంటే సామాన్యునికి సంబంధించిన శాఖలు Secondly, as far as seasonal diseases are concerned, municipal authorities fogging కానీ spraying కానీ ఆ మిషనరీ అడిషనల్గా తీసుకోవాలి. మూడవది కొంతమేరకు స్టాక్ కొరత ఉన్నది యథార్థ వాస్తవం, దాన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఆల్ న్యూ మండల్స్ నీడ్ న్యూ PSC. అన్ని కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ అయినాయి, దానికి అందరూ నిధులు కావాలి. 5 లక్షలు 4 లక్షలు యావరేజ్గా నిధులు కావాలి. ఇది కామన్ ఇష్యూ ఉన్నది అన్ని జిల్లాలలో. ఒకదానికి 4-5 కోట్లు అవసరం ఉన్నది. మీకు టేక్ కేర్ ఆఫ్ ఇట్. తర్వాత రిపేర్స్ ఇప్పుడు ఎంత చెప్తున్నాను మీకు, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వీఆర్ రెస్పాన్సిబిలిటీ టు ద సొసైటీ. సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, మరి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని CT స్కాన్ కోసం మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ 30 days లోపల ఇస్తాను. అది కాకుండా మరి ఎవరు ఏ పేషెంట్ వచ్చినా అన్నెసరీగా మరి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ బర్డెన్ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు. మన శానిటేషన్ ఒకటి ప్రాపర్గా లేదు. అదొకటి మనం మ్యాక్సిమం రెక్టిఫై చేశాను సార్. నేను ఈ 1 monthలో చేశాను సార్. ఇంకా ప్రయత్నం చేశాను సార్. అది మస్కిటోస్ ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువైపోయింది సార్. ఏంటంటే చికెన్ గునియా, మలేరియా, అంటే వేరే డిస్ట్రిక్ట్స్ కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా బాగా అయింది. మరి దాన్ని కూడా ఎట్లా చర్యలు తీసుకోవడం, మరి తక్షణమే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అమరావతిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తుంది. నిద్రాహారాలు సైతం మాని బుడమనేరు గుడ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు. పనులు ఎక్కడికక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరుగా వానల్లోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. బుడమేరుకి ఏదైతే
ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ వరద పరిస్థితులపై కాకినాడ జిల్లా కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే నాకు ఇది మన గోదావరి ఆన్ రైజ్ అని చెప్పారు. మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది. సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం 24 TMC సార్ దాని కెపాసిటీ 24. దాంట్లో 20.2 దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడు 20.2 లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే నా ఇన్ఫ్లోస్ ఆల్సో ఆర్ అట్ 5000 క్యూసెక్స్ సార్. నా 5000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి వర్ ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 500 to 1000 వరకు రిలీజెస్ స్టార్ట్ చేస్తాయి సార్. కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి, కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్. సో వీవర్ జస్ట్ ప్లానింగ్ దట్ ఎగ్జిక్యూషన్ సార్. వీవర్ థింక్ అట్ అరౌండ్ 3 o'clock టైంకి ఒక 1000 క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దాపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ దే విల్ బి కొంచెం ప్రిపేర్ అవుతాం సార్. అంటే మధ్యలో ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్. సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్. సో వీళ్ళు పర్సనలీ విజిట్ దోస్ ఇంపాక్ట్ విలేజెస్ అని వెళ్తాం సార్. ఫార్మర్స్ రైతాంగాన్ని చెప్పారా? ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం సార్. మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్. మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్. నేను కూడా అందుకే 3 o'clock వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్. మనం ఒకవేళ ఏరియాలో రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ 1.5 day టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లప్రోల్ సార్. మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లప్రోల్ ఈబీసీ కాలనీ ఒకటి, మన సూరంపేట రైల్వే స్టేషన్ కాలనీ సార్. అవును సార్. సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, ఏ విజయనగరం ఒకటి, ఏ మల్లవరం, వాళ్ళకి ఆ గ్రామాలు కొంచెం అలర్ట్ చేయండి కొంచెం. ఎస్ సార్ ఐఎమ్ గోయింగ్ దే సార్. అక్కడికి వెళ్తాం సార్ రైల్వే ట్రాక్ దగ్గరికి. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ సార్ అక్కడ ఒకవేళ ఎవాక్యుయేట్ చేస్తే ఎక్కడ పెడదాం అనేది కూడా చూసుకొని వచ్చేస్తాం సార్. అలాగే ఫుడ్ ప్యాకెట్స్ అడిషనల్ గానీ కావాలా మీకు? ఆల్రెడీ దానికైనా ప్రిపరేషన్ కావాలా? ఎట్లా? ఇప్పుడు ఇంకా మనకి ఆ స్టేజ్ అవసరం లేదు సార్. అవసరం అయినా కూడా మనకి లక్కీ ఏంటంటే సార్ కాకినాడ ఇస్ మనకి ఇబ్బంది ఉండదు సార్. కాకినాడ టౌన్ వరకు అంటే ఎనఫ్ సప్లైస్ ఉంటాయా? ఎనఫ్ సప్లైస్ ఉంది. నేను ఇన్ఫాక్ట్ మన విజయవాడ కూడా మనం ఆల్మోస్ట్ 1 lakh ప్యాకెట్స్ పంపించాం సార్ మన జిల్లా. సార్ మెడికేషన్ ఆల్సో మన దగ్గర ఆల్ రిక్వైర్డ్ స్టాక్ ఇస్ అవైలబుల్. నేను ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాం సార్. నేను ఎంటైర్ అదర్ మున్సిపాలిటీస్ నుంచి ఆఫీసర్స్ ని ఒకవేళ మున్సిపాలిటీస్ లో తర్వాత డాక్టర్స్ అందరినీ నేను డెప్యూట్ చేసుకుంటాను సార్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్. థాంక్యూ శర్మన్. టు ఎన్షూర్ దట్ నో హ్యూమన్ లాస్ ఇస్ దేర్ సార్. రైట్ సార్. గుడ్ డే సార్. థాంక్యూ సార్. మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధి కైసర్ నగర్లో అగ్ని ప్రమాదానికి గురైన టిప్పర్. కైసర్ నగర్ వద్ద పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కాలిపోతున్న టిప్పర్ డ్రైవర్కి స్వల్ప గాయాలు. రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు బీభత్సవాన్ని సృష్టించాయని సినీ నటుడు సోను సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. हेलो एवरीवन, आप सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं.
खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है। सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है। तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे। सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सरकार, आंध्रा की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं, उनको दिल से धन्यवाद। हमारी टीम भी वहां पर है, कोशिश कर रहे हैं ज्यादा से ज्यादा लोगों तक पहुंच पाए। सो जितने आंध्रा और तेलंगाना के परिवार हैं उन सबसे मैं ये वादा करता हूं कि जल्द से जल्द हम आप तक पहुंचेंगे, और आपको कोई भी जरूरत है सो आप मुझे डायरेक्टली मैसेज कीजिए या फिर हमारी सूच चैरिटी फाउंडेशन पे मैसेज कीजिए। कोशिश करेंगे कि मैं आप तक जल्द से जल्द पहुंचूं। जय हिंद। గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం తోటమ్మ తల్లి గుడి దగ్గర బంగారం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి 4 దొంగలు చొరబడి దుకాణంలో ఉన్న సుమారు 35 లక్షలు విలువ చేసే వెండి బంగారు వస్తువులను అపహరించారు. షాప్ షెల్టర్ తీసి దర్జాగా నగదు చోరీ చేయడం సీసీ కెమెరాలో రికార్డైంది. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. రాజస్థాన్ ముఠాకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
దాదాపు 380 పంచాయతీలు దెబ్బతిన్నాయి. నా శాఖ కాబట్టి నేను నిన్న ఇచ్చిన ₹1,00,00,000 మాత్రమే కాకుండా 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. వరద పరిస్థితులపై మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది. దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1,00,00,000 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. ఎంఆర్ఓ వరంగల్ హస్తం సతీష్ అనే వ్యక్తి ఎంఆర్ఓని వడ్డీ వ్యాపార లైసెన్స్ రెన్యువల్ గురించి ఆశ్రయించగా అట్టి గత సర్టిఫికెట్లను పరిశీలించిన ఎంఆర్ఓ అవి నకిలీవిగా గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది. విచారణలో భాగంగా నేరస్తుడైన హస్తం సతీష్ జూలూరి చక్రపాణి దేశపేట వరంగల్కు చెందిన ఇంటి వ్యక్తి వద్ద ఉన్నాడనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి సతీష్ను పట్టుకుని విచారించగా సదరు హస్తం సతీష్ గత కొంతకాలంగా వడ్డీ వ్యాపారం చేస్తూ తన వడ్డీ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ గురించి జూలూరు చక్రపాణిని ఆశ్రయించగా అతను తహసీల్దార్తో సంబంధం లేకుండా సర్టిఫికేట్ ఇస్తామని తనకు తెలిసిన వరంగల్ కొత్తవాడకు చెందిన గోవింద్ సతీష్ కుమార్ వద్దకు తీసుకుని వెళ్లాడు. గోవింద్ సతీష్ కుమార్ దగ్గరికి గత కొన్ని సంవత్సరాలుగా జూలూరు చక్రపాణి మాన్యం సిద్ధాలు కలిసి ఎవరైనా తన దగ్గరికి వస్తే వారికి నకిలీ సర్టిఫికేట్ కావాలి అని అంటే తయారు చేసి ఇస్తారంట. సదరు గోవింద్ సతీష్ ఇటీ ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేయడానికి టైలర్ స్ట్రీట్కు చెందిన సముద్రాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర 15-16 సంవత్సరాల క్రితం రబ్బర్ స్టాంపులు తయారు చేసి వాటిని ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నారు. ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఐ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడో అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము. ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్తవాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెటు తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము, తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ సీట్స్ స్టాంప్స్ అన్నీ కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా ఇతను తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను పస్తం సతీష్కే కాకుండా ఇంకా నలుగురికి మరి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఫేక్ సర్టిఫికెట్ కూడా మరి ఫోర్జరీ ఎంఆర్ఓ గారి ఫోర్జరీ సంతకాలతోని ఇష్యూ ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఎవరు ఖాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్
ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు. అదేవిధంగా దామోదర్ ఈయన బ్యాంక్ కాలనీ, ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు. అదేవిధంగా కమలాకర్ ఎనుమామలకు చెందినటువంటి వ్యక్తి, ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆ సర్టిఫికెట్ ఎక్కడో మిస్ అవుతుంది, పోగొట్టుకుంటాడు. సో సేమ్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి ఈ గోవింద్ర సతీష్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇందిరమ్మ హౌస్ సైట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో ఇవ్వడం జరిగింది. సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ గోవింద్ర సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ లెక్క చలామణి అవుతూ వీళ్ళందరినీ కూడా మరి కొంత డబ్బులు తీసుకొని మరి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 8 మందిని ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసినటువంటి వ్యక్తిని, అతని యొక్క మీడియేటర్స్ను, అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే తీసుకున్నారో అందరినీ కూడా మొత్తం 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.